సో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు విజయ్ కుమార్ గారు. కానీ మీ నాయకుడే, మీ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహరే ఈరోజు కూటమికి సంబంధించిన సమావేశంలో వర్క్షాప్లో చెప్పినటువంటి మాట, కూటమిని విచ్ఛిన్నం చేయడం కోసం అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది అని చెప్పి. అంటే వైపు సరే వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తోందా, లేక కూటమిలో నిజంగానే విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి అనుకోవడానికి ఈ మాటలు ఒక సంకేతం కాదా? డెఫినెట్గానండి, వాస్తవం అది. అందులోని మేమేమి తప్పు పట్టట్లేదు, ఇంకోటి లేదు. ఎందుకంటున్నానంటే ఈ వైఎస్ఆర్సీపీ గేమే అది కదా. మా కూటమిని విచ్ఛిన్నం చేస్తేనే వాళ్ళకి ఏదన్నా ఆ మాత్రం ఎలక్షన్కి వెళ్ళే ఛాన్స్ అన్న ఉంటుంది. లేదంటే ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితులు కూడా కనపట్లేదు ఏ నియోజకవర్గంలో. కాబట్టి కూటమి 100% కూటమిని విచ్ఛిన్నం చేయడమే వాళ్ళ పని, ప్రధానమైన పని. వాళ్ళకి 80-90% కూటమిని విచ్ఛిన్నం చేయాలి, 20% ఎలక్షన్ చేసుకోవాలి. అసలు ఎలక్షన్ చేసుకోవాలంటే కనీసం కూటమి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఈరోజు కూటమే ప్రధానమైన సమస్యగా వాళ్ళకి మారింది. రేపు ఎలక్షన్ అనేది వెళ్ళాలా వద్దా అనే పరిస్థితుల్లో కూడా చాలామంది నాయకులు ఉన్నారు. మీరు చూసే ఉన్నారు, ఆల్రెడీ అనౌన్స్ చేసిన నాయకులు ఒకరిద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారు, నాకు వద్దు ఈ సీట్లని. ఇది పరిస్థితి. అవునా రవిచంద్ర రెడ్డి గారు? వైఎస్ఆర్సీపీ నుంచి రవిచంద్ర రెడ్డి గారు రియాక్ట్ అవుతారు. ఏ సార్ టికెట్లు ఇస్తారంటే మీ నాయకులు పారిపోతున్నారా? మురళి గారు నమస్కారం. మురళి గారు నమస్కారం. మీకు, పద్మశ్రీ గారికి, విజయ్ కుమార్ గారికి, అలాగే టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం. సో విజయ్ కుమార్ గారి ఆశాభావం చూస్తే హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకంటే ఆడలేనమ్మ మధ్యలో ఓడని చెప్పి ఒకరుగా కాకుండా, ఇద్దరుగా కాకుండా, ముగ్గురుగా కలిసి ముచ్చటగా ఏదైతే కూటమి కట్టారో, పనిలో పనిగా అటు కాంగ్రెస్ పార్టీని, కమ్యూనిస్టులను కూడా కలుపుకుంటే బాగుండేది. ఎందుకంటే మరో కూటమి ఏదైతే ఉందో ఓటు చీలకూడదని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో, మరి ఓటు చీలే అవకాశం ఉంది కదా సోదరా. ఇంకో కూటమి కూడా ఉంది కదా, ఎగ్జిస్టెన్స్ కోసం ఒకవేళ పోరాడుతుండొచ్చు. కానీ 3 పార్టీలు అక్కడ ఉన్నాయి, 3 పార్టీలు మీతో ఉన్నాయి. మీ అజెండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం అయితే, జీరో క్రెడిబిలిటీతో మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయని పార్టీగా తెలుగుదేశం పార్టీ గతంలో ఇదే రవిచంద్ర రెడ్డి గారు అక్కడతో ఆపేశారు. మీరు కాదు రవిచంద్ర రెడ్డి గారు ఆ విధంగా కాదు రవిచంద్ర, మీరు అక్కడతో ఆపేశారు. మీ కూటమి లక్ష్యం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం అయితే, ఇంకో కూటమి లక్ష్యం అంటే శంకర్ పద్మశ్రీ గారి కూటమి లక్ష్యం మిమ్మల్ని అధికారంలో కొనసాగించడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడం అన్నది కదా ఈరోజు ప్రధానమంత్రి మోదీ చేసినటువంటి ఆరోపణ. మీరు సగం మాత్రమే చెప్పారు, మిగతా సగం చెప్పాల్సింది. పొరపడ్డట్టున్నారు మోదీ గారు అన్నమాట. మోడీ గారు పొరపడ్డట్టున్నారు. మోడీ గారు పొరపడ్డారు, కానీ కొంచెం లోతుగా వెళ్తే తెలిసిపోయేది. ఆ కూటమి లక్ష్యం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటమే అని మాకున్న సమాచారం. ఎందుకంటే వాళ్ళు మోదీ గారు కూడా సమాచారం తద్వారా అంటే వైఎస్ఆర్ అంటే గబుక్కన ఫస్ట్ సభ కదా, కొంత పొరపడి ఉంటారు. కొంచెం లోతుగా వెళ్ళాక మరో సభలో చెప్తారు ఆయనే. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారి పేరు వాడుతూ ఏదైతే వైఎస్ఆర్ బిడ్డ అని కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ని అన్వయించుకునే కార్యక్రమంతో మా ఓట్లు కొన్ని చీల్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సెంట్రిక్గా చేసుకొని టార్గెట్గా చేస్తూ ఏదైతే విమర్శలు చేస్తారో, తెలుగుదేశం స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుంది సార్. నేను ఒక మాట అడుగుతా, గతంలో నుంచి అరాచకంగా పరిపాలించి 14 సంవత్సరాలు జీరో క్రెడిబిలిటీతో చంద్రబాబు నాయుడు గారు చేసిన దుర్మార్గమైన పరిపాలనని షర్మిలమ్మ గారు ఎక్కడైనా మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారా? కమ్యూనిస్టులు ప్రశ్నిస్తున్నారా? 650 హామీలు ఇచ్చి 2014లో ఇదే అలయన్స్ కూటమి బీజేపీతో కలిసి ఊరేగుతుంటే ఈ కూటమిని ఉద్దేశించి ఏమైనా మాట్లాడుతున్నారా? లేదే. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం, కడప చుట్టూ రాజకీయాలు నడపడం, ప్రజల ఆమోదం పొందాల్సింది చంద్రబాబు నాయుడు స్టోరీ అయిపోయింది కదా లాస్ట్ ఎలక్షన్స్ లో. మళ్ళీ ఇప్పుడు సీఎం కావాలనుకున్నాడు, అప్పుడు అల్టిమేట్ గా ఇద్దరు తిట్టాల్సింది మిమ్మల్నే కదా. మురళి గారు మేమే ఉన్నాం, మేమే ఉంటాం, మళ్ళీ వస్తాం. ఖచ్చితంగా ఇది ప్రజలు ఇచ్చే తీర్పు. మీరు ఆ రోజు ఏ రోజు అయితే కౌంటింగ్ రోజు ఉంటుందో ఖచ్చితంగా మీ ప్యానెల్లో ఒకటిగా నేను ఉంటా మీ పార్టీ రిప్రజెంటేషన్తో. ఆ రోజు మొహంలో ఎవరు చిరునవ్వులు ఉంటాయో మనం చూస్తాం. ఖచ్చితంగా ఈ ఆట అష్టాచమ్మ ఏదైతే అచ్చుబొమ్మ వేసుకుంటున్నారో, క్యాండిడేట్లు దొరక్క నానా అగచాట్లు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లనే ఈరోజు కొంతమందిని జనసేనలోకి చొప్పించి, లేకపోతే కొంతమందిని బీజేపీకి అద్దెకిచ్చి, లేదా కాస్త తాత్కాలికంగా అటు పోయిరండి అని చెప్పి ఏదైతే ఆట ఆడుతున్నారో, చివరి ఎలక్షన్ దాదాపుగా చంద్రబాబు నాయుడు చేయడానికి ఆయన ముఖ్యమంత్రిని చేయడానికి పడే తాపత్రయము జనాలు గమనిస్తున్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వైఎస్ఆర్సీపీ ఆపల్లోనే ఉంది. ఈ రోజు వర్క్షాప్ లో నాదెండ్ల మనోహర్ చేసినటువంటి ఆరోపణ. సార్ మేము కోరుకుంటున్నది ఏంటంటే,
మోడీ గారిని కాస్త సర్దుకొని కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఇంకో కూటమిని కూడా కలుపుకొని చంద్రబాబు నాయుడు గారికి చివరి ఎలక్షన్ కాబట్టి ఏమైనా రాజీ పడమని కూడా చెప్తున్నాం. వీఆర్ గివింగ్ ఓపెన్ ఛాలెంజ్. రెండు కూటములను కలిసి ఓటు చీలకూడదనే సిద్ధాంతానికి కట్టుబడి మాతో పోటీకి రమ్మంటున్నాం. ఎందుకంటే మాకు ప్రజల్లో కాన్ఫిడెన్స్ లెవెల్, మేము ప్రజలకు నిజంగా చేసిన మేలు, మేము ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టో, దుర్మార్గమైన ప్రచారానికి, ఎల్లో సిండికేట్ కి వ్యతిరేకంగా మేము పోరాడుతున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఒకవైపు ఉన్నారు.